ఇలా కూరగాయల మార్కెట్లో ఎంతో మంది వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం చేసుకుంటే కుటుంబం గడుస్తుంది. అటువంటి వారికి అండగా ఉంటూ ప్రభుత్వ పథకాలు చేకూరాలనే ఉద్దేశంతో కూరగాయల మార్కెట్ అధ్యక్షులు హర్షద్ భాయ్ ఈ శ్రమ కార్డు నమోదు కార్యక్రమం కూరగాయల మార్కెట్లో అసిస్టెంట్ లేబర్ కమిషన్ బసూరి నిషా బేగం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్ భాయ్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ ఎంతో మంది చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాధిస్తున్నారు. అటువంటి వారికి ప్రమాదం జరిగినప్పుడు కుటుంబానికి ఆసరా ఉండాలనే ఉద్దేశంతో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం సహకారంతో ఈ రోజు కూరగాయల మార్కెట్లో ఈ సేమ్ కార్డు నమోదు చేసుకోవడం జరిగిందని, నమోదు చేసుకున్న వారికి ప్రమాదశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అలాగే గాయపడిన వారికి, అంగవైకల్యం చెందిన వారికి 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు అనగా చిరు వ్యాపారస్తులు మరియు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ సేమ్ కార్డులు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. పార్లమెంటులో బిల్లు పాస్ చేసినారు. కార్మిక సంఘాలకు పనిచేస్తున్న కార్మికులకు కానీ అసంఘటిత కార్మికులకు కానీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఈ శ్రమ్ కార్డును ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంటులో బిల్లు పాస్ చేసినారు. దీనివల్ల ఉపయోగం అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే ఇళ్లలో పనిచేసే వాళ్ళకు, గవర్నమెంట్ కార్మికులకు, హమాలీలకు, ప్రతి ఒక్క కార్మికుడికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డును మన చిన్న వ్యాపారులకు అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మేము మన సంఘం తరఫున ఈ మార్కెట్ లో హర్షద్ గారి ఆధ్వర్యంలో మరియు ఆల్ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సంఘం తరఫున ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన చిన్న వ్యాపారస్తులు అందరూ వచ్చి ఈ శ్రమ్ కార్డును నమోదు చేయించుకుంటే మీకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది. ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏమంటే, మీకు ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా జరిగితే 2 లక్షల రూపాయల అకౌంట్ మీ అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ పడుతుంది. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుంది. ఇది ఆధార్ కార్డు ఎంత ముఖ్యం, ఈ కార్డు కూడా అంతే ముఖ్యం భవిష్యత్తులో. కాబట్టి దయచేసి అందరూ ఈ శ్రమ్ కార్డును నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుందాం. ఈ నంద్యాల కూరగాయల మార్కెట్ లో ఈ శ్రమ్ కార్డు సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన అల్ మదర్ ఫౌండేషన్, మన ఆకుబల్లా రహీం గారు, అట్లాగే మన మార్కెట్ కమిటీ వారు, ప్రతి ఒక్కరు, మన లేబర్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు అందరూ కూర్చుని ఈ యొక్క కార్డు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది శుభనామం. ఎందుకంటే ఈ కార్డు యొక్క ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరు కార్మికులు నేను అని సైతంగా ముందుకు వస్తారు. దీని గురించి తెలియకనే, మనకు అవగాహన లేకనే మనం ఇంతవరకు చేపించుకోలేదు. కాబట్టి ఈ రోజు మన మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది. కాబట్టి దీని యొక్క లాభాలు ఏమిటంటే, మనిషికి ఏదైనా ప్రమాదశాత్తు జరిగితే 2 లక్షల రూపాయలు బీమా వస్తుంది. తర్వాత తదుపరి కేంద్రం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతి ఒక్కటి మనకు నేరుగా అందుతాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఆటంకాలు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్మికులుగా ఉన్న వాళ్ళు, ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ తప్ప ప్రతి ఒక్కరు అర్హులే. దీనికి ఒక 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కార్డు ఒక అర్హత ఉంది. కాబట్టి దీని యొక్క కార్డును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని వచ్చే ఫలాలను తీసుకుంటారని ఒక ఆశతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. దీనికి అందరికీ మద్దతు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. రోజు మనకు ఆధార్ అనేటువంటిది ఎంత ముఖ్యమైందో, ప్రతి ఒక్కరికి కూడా కార్మికుడు అన్న తర్వాత ఈ శ్రమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కార్మికుడికి ఆధార్ అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటిది ఈ శ్రమ్ కార్డు. కనుక ప్రతి ఒక్కరు ఈ శ్రమ్ నమోదు చేసుకోవాలి. మనకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కార్మికుల కోసము తీసుకొని రాబోయేటువంటి పథకాలకు కేవలం ఈ శ్రమ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. ఈ శ్రమ్ పోర్టల్ అనేటువంటిది ఒకసారి క్లోజ్ చేసేస్తే మళ్ళీ రీఓపెన్ చేయడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము ద్వారా
నడుస్తున్నటువంటి పోర్టల్ కాబట్టి అందుకని దయచేసి మన నంద్యాల జిల్లాలో మన నంద్యాల టౌన్ లో ఎలిజిబుల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా త్వరగా మీరు ఈ శ్రామ్ లో నమోదు చేసుకొని కార్డుని పొందండి. ఎందుకంటే ఒకసారి పోర్టల్ క్లోజ్ అయిన తర్వాత మనకు ఇంకా ఓపెన్ చేయడం ఉండదు, కార్డు రావడం అనేది ఉండదు. మీకు కార్మికుల కోసం వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా అందజేయబడవు. ప్రస్తుతం మనకున్నటువంటి ఒక బెనిఫిట్ ఇస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇస్తున్నాము. ప్రమాదవశాత్తు ఈ శ్రామ్ కార్డులు ఈరోజు నంద్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ నందు ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమాన్ని మన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మేడం బసవలింగం మేడం గారు ఇక్కడ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన మార్కెట్ కమిటీ అధ్యక్షులైనటువంటి అర్షద్ అన్నగారి ఆధ్వర్యంలో. మరి ఈ శ్రమ్ కార్డు యొక్క ప్రాముఖ్యత ఏమంటే ప్రతి అసంఘటిత కార్మికుడు అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు కావచ్చు, అందరూ కూడా ఈ శ్రమ్ కార్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలనేదే ప్రభుత్వం యొక్క ఆదేశాలు. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వ పథకాలకు అర్హులుగా మీరు ఎన్నిక కావాలంటే ఖచ్చితంగా ఈ శ్రమ్ కార్డులో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఏర్పడుతుంది. అర్షద్ భాయ్ అధ్యక్షుడు వచ్చేసి ఈ శ్రమ్ కార్డ్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. అది పిఎం కార్డు నుంచి వచ్చింది. పిఎం గారు 2005 సంవత్సరంలో అలాట్మెంట్ చేసా అందరికీ ఉపయోగపడుతుంది. కార్మికులు మొత్తం వచ్చేసి ఈ శ్రమ్ కార్డు నమోదు చేసుకొని దాన్ని మాకు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం. అర్షద్ భాయ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమం చెప్పడం మంచి పరిణామం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికునికి ఈ కార్డు కావాలి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకము ప్రమాదం జరిగిన అంగవైకల్యం ఏర్పడిన 2 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వము ఏ పథకం చేసినా ఈ కార్డు ఉన్న వాళ్ళకు అన్ని పథకాలు అందుతాయి. అలాగే ఈ పథకం గురించి జిల్లా సహాయక కమిషనర్ మేడం బసవలింగం మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడే కాకుండా నిన్న అల్మద ఫౌండేషన్ లో చిన్న వ్యాపారస్తులకు, తర్వాత ప్లంబర్లకు ఈ మేడం గారు వచ్చిన తర్వాత ఈ ప్రతి ఒక్క నంద్యాల మొత్తం తిరిగి మేడం గారు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. వారికి మా జాగో ముస్లిం గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే అంత ముందు నుంచి పథకం ఉంది, ప్రజల అవగాహన లేదు. మేడం గారు వచ్చిన తర్వాత అవగాహన కల్పిస్తూ వారికి రహీం గారు అందరూ కలిసినారు. ఈ రోజు అర్షద్ భాయ్ గారు కూడా మాకెళ్ళి చేయడం మంచి పరిణామం. మేము దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై హింద్.